అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ ప్రెజెంటేషన్ ఏంటి, ఆ కంటెంట్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, శ్రీకాంత్ ఓదెలా అసలు ఏమనుకొని తీస్తున్నావు, ఏ సినిమా తీస్తున్నావు, పారడైజ్ గ్లిమ్స్ ఈ రేంజ్ లో కట్ చేసావేంటి? అది సినిమా అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? నీ కసి, నీ పట్టుదల, సినిమా పైన నీకున్న ప్యాషన్ ప్రతిదీ ఈ టీజర్ లో కనిపించింది. నెక్స్ట్ లెవెల్ టీజర్, అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది పారడైజ్ టీజర్ గురించి నా అనాలిసిస్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ మార్క్ టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ది పారడైజ్ టీజర్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్. ఏం విజువల్స్, ఏం కంటెంట్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక కంటెంట్, ఇలాంటి ఒక ప్రెజెంటేషన్ తో టీజర్ రావడం ఇదే ఫస్ట్ టైం. శ్రీకాంత్ ఓదెలా టేక్ ఏ బో, వాట్ ఏ ప్రెజెంటేషన్ భయ్యా, నిజంగా మెస్మరైజింగ్. అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గత 2 రోజుల నుంచి రా స్టేట్మెంట్ అంటూ మీరు అప్డేట్స్ ఇస్తున్నారు. అది కూడా రంగస్థలం లాగానో దసరా సినిమా లాగానో ఉంటుంది అనుకున్నాం. కానీ ఏంటి భయ్యా, ఒక్కొక్కరి మైండ్ దొబ్బేలా టీజర్ కట్ చేసావు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అసలు ఎలా ఊహించావు, ఏం రాసావు, ఏం తీయబోతున్నావు? ఇది ప్రెసెంట్ ది పారడైజ్ గురించి ఆడియన్స్ మనసులో మెదులుతున్న ఆలోచన. టీజర్ లో నువ్వు వినిపించిన ఫస్ట్ డైలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్. చరిత్రలో చిలుక పౌరం ప్రతి పక్షి గురించి రాశారు, కానీ కాకి గురించి ఎక్కడ రాయలేదు. దాన్ని సింబాలిక్ గా తీసుకుని సమాజంలో అణచబడ్డ ఒక వర్గానికి రిప్రజెంట్ చేస్తూ నువ్వు ప్రెజెంట్ చేసిన టీజర్ ఎక్సలెంట్. దానికి నాని లాంటి నేచురల్ స్టార్ ని ఎంచుకొని 2 స్టెప్పులు పైకెక్కేశావు. ఆ క్షణమే నువ్వు సక్సెస్ అయిపోయావు. ఒక తల్లి తన కొడుకు గురించి చెప్తూ వచ్చిన ఈ టీజర్ నిజంగా సినిమా పైన అంచనాలను పెంచేసింది. లకారంతో తన కొడుకుని ప్రస్తావిస్తూ నా కొడుకు ఈ వర్గానికి నాయకుడు అయ్యాడు అంటూ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది నిజంగా గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పాలి. దాని తర్వాత నాని ఇంట్రడక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్, ఎలివేషన్ షాట్స్, ఇలా ప్రతి ఒక్కటి మైండ్ బ్లోయింగ్. ఖచ్చితంగా ఏదో కొత్త పాయింట్, కొత్త సినిమా చూడబోతున్నామనే యాంగ్జైటీ ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇక నాని పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాం. ఆయన ఒక క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యాడంటే జీవించేస్తారు. అలాగే ఈ పారడైజ్ కథలో కూడా ఆయన జీవిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2 జెల్లు వేసుకుని, ముక్కు పుల్ల పెట్టుకుని, ఆడా మొగ కలిసిన గెటప్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ అని చెప్పాలి. కెరీర్ ఇంత పీక్స్ లెవెల్లో ఉన్న టైంలో ఒక స్టార్ హీరో ఇలాంటి క్యారెక్టర్ ని ఎంచుకోవడం అంటే నిజంగా గట్స్ అని చెప్పుకోవాలి. ఆ విషయంలో నానికి హ్యాట్స్ ఆఫ్. తెలుగు సినిమా అంటే ఇవే కథలు, కమర్షియల్ కథలు, ఇలాగే ఉండాలి, ఇలాగే తీయాలి అనే స్ట్రాటజీని బ్రేక్స్ చేస్తూ సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాగైనా తీయొచ్చు, ఏ డైలాగ్స్ అయినా వాడొచ్చు, ఎంత బోల్డ్ గానైనా వాడొచ్చు అనే మరోసారి ప్రూవ్ చేశాడు శ్రీకాంత్ ఓదెలా. ఇక పారడైజ్ సినిమా 2026 మార్చ్ లో విడుదల కాబోతుంది. టీజర్ తోనే ఈ రేంజ్ లో మైండ్ బ్లాక్ చేసిన శ్రీకాంత్ సినిమాతో కూడా అదే రేంజ్ లో మెస్మరైజ్ చేస్తాడని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు ది పారడైజ్ టీజర్ విపరీతంగా నచ్చేసింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.